అందరికీ నమస్కారం. నేను మీ సింగర్ ప్రవస్తి. సో నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం పార్థతీగ సిల్వర్ జూబ్లీ సిరీస్ లో జరిగిన ఇంజస్టిస్ అంతా ఎక్స్పోజ్ చేద్దామని. మీ అందరికీ తెలుసు నేను దానిలో పార్టిసిపేట్ చేశానని. సో అక్కడ ఏదైతే జరిగిందో అదంతా నేను ఇక్కడ క్లియర్ గా చెప్తాను వీడియోలో. స్టోరీస్ పెట్టాను, చాలా మంది థౌజండ్స్ ఆఫ్ రిప్లైస్ వచ్చాయి స్టోరీకి ఏం జరిగింది అని. సో దీనిలో అంతా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి. సో ఈ వీడియో చేద్దాం అనుకునే ముందు చాలా మంది ఆపడానికి వచ్చారు నన్ను ఈ ఫీల్డ్, మ్యూజిక్ ఫీల్డ్ నుంచి. బికాజ్ నీ కెరియర్ ఎఫెక్ట్ అవుతుంది, నీకు మంచి ఫ్యూచర్ ఉంది, ఎందుకు పాడు చేసుకుంటున్నావు అని చాలా మంది ఆపడానికి ట్రై చేశారు. కానీ నేను ఇంకా డిసైడ్ అయ్యాను నాకు మ్యూజిక్ ఫీల్డ్ కి సంబంధం ఉండదు అని. బికాజ్ ఇంత ఇంజస్టిస్ జరిగేటప్పుడు నాకు ఉండాలని లేదు. పార్థతీగ రియాలిటీ షోస్ అనే కాదు, దాని బయట కూడా చాలా జరుగుతున్నాయి. ఐ మేక్ ఎ డిఫరెంట్ వీడియో ఫర్ దట్. కానీ ఈ వీడియో మాత్రం ఓన్లీ ఫర్ పార్థతీగ. సో నేను డిసైడ్ అయింది అందుకే. చాలా ఇంజస్టిస్ జరుగుతుంది అండ్ ఎవరు కూడా నోబడీ షుడ్ సఫర్ ఆల్ దట్. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఆల్సో చాలా మంది అడిగారు అసలు ఈ సీజన్ కి ఎందుకు వెళ్ళావు, అసలు మళ్ళీ ఎందుకు వెళ్ళావు పార్థతీగకి, సూపర్ సింగర్ లో విన్నర్ అయ్యావు కదా అని చాలా మంది పెట్టారు. ద రీజన్ ఇస్ యాక్చువల్లీ నేను 2017 లో ఎస్పీబీ సార్ ఉన్నప్పుడు పాడాను. చాలా చాలా బాగా జరిగింది ఆ సీజన్. అసలు ఎలాంటి ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ అవ్వలేదు, చాలా హ్యాపీగా సాగిపోయిన సీజన్ అంతా కూడా. అప్పుడు డైరెక్టర్ శాస్త్రి అంకుల్ ఉండేవాళ్ళు అండ్ ప్రొడక్షన్ హౌస్ కూడా డిఫరెంట్ ఉండేది అప్పట్లో, ఇప్పుడున్న ప్రొడక్షన్ కాదు. సో అది చాలా పీస్ఫుల్ గా చాలా బాగా జరిగింది ఫైనల్స్ వరకు కూడా. అండ్ నాకైతే చాలా ఐవ్ లెర్న్ సో మచ్ ఆ సీజన్ లో, చాలా బాగుండింది. సో అదే ఎక్స్పెక్టేషన్ తో ఈ సీజన్ కి వచ్చాను. ఆల్సో ఎక్స్పోజర్ వస్తుంది కదా అని. సూపర్ సింగర్ విన్నాక నాకు అంత ఆపర్చునిటీస్ ఏం రాలేదు. సో దీనిలో చేస్తే వస్తుంది కదా, ఎక్స్పోజర్ ఉంటుంది కదా అని ఒక థాట్ తో వచ్చాను. అండ్ దానిలో తప్పేం లేదు కదా. సో ఆ ఒక్క థాట్ తోనే నేను ఈ సీజన్ కి వచ్చాను. కానీ అంతా ఆపోజిట్ జరిగింది. సో మొన్న థర్డ్ స్కెడ్యూల్ షూట్ అయింది. టాప్ 12 లో నన్ను ఎలిమినేట్ చేశారు. యాక్చువల్లీ ఫస్ట్ స్కెడ్యూల్ నుంచి కూడా చాలా జరిగాయి. అప్పుడే నేను క్విట్ అవుదాం అనుకున్నాను, బట్ కాంట్రాక్ట్ సైన్ చేశాను. సో ఐ హ్యాడ్ నో ఆప్షన్. మీరు అనుకోవచ్చు ఎలిమినేట్ అయింది కాబట్టి ఇదంతా ఇప్పుడు కోపంతో చెప్తుందేమో అని. కానీ కాదు, ఉన్నప్పుడు నేను చెప్పలేను. కానీ ఎలిమినేట్ చేశాక నాకు ఆ ధైర్యం వచ్చింది అంతా చెప్పడానికి. సో జడ్జెస్ గురించి కానీ అక్కడ ఆ ప్రొడక్షన్ వాళ్ళు ఎలా ట్రీట్ చేశారని కానీ నేను అంతా దీనిలో బయట పెడతాను.